హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తినైతే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోకి చాలా సపోర్ట్ చేస్తుంది. అలాగే మా వీడియో ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్తోనే మాకు ఇంకింత బూస్టింగ్ లెక్క అనిపిస్తుంది అన్నట్టు. బాగుందో లేదన్న తెలుసుకోవచ్చు. ఇక్కడనైతే నేను దోశలు చేస్తున్నా పొద్దున్నే. ఇది వచ్చేసి నిన్నటిది ఇవాడిది కొంచెం కలిపి తీసేసిన, అంటే మర్చిపోయి అయితే తీయలేదు వీడియో. అందుకని చెప్పి మర్చిపోవడం అంటే మర్చిపోడు కాదు, వేరే పని మీద ఉండి అయితే వీడియో తీయలేదు. ఇది నిన్నటిది ఇవాడిది మిక్స్ చేసి ఒక 5 నిమిషాల వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నా. ఇక్కడనైతే దోశలు వేస్తున్నా. నిన్న సిద్ధ అయితే తింటుండు. దోశలు అంతే, నైట్ రుబ్బుకున్న దోశలే పిండి ఉంటే ఇప్పుడైతే వేస్తున్నా అన్నట్టు వాళ్ళ కోసము. మనిషికి 2 అట్లా వచ్చినాయి. 2 రోజులు తిన్నారు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ దోశలు వేసిన తర్వాత నేను ఎటో వెళ్ళిపోయినా బయటికి. అందుకని చెప్పేసి ఇంకా వీడియో అంతటితోనే స్టాప్ చేసేసిన. ఇది కొంచెం కొంచెం ఏమేమి పనులు చేస్తున్నా అన్నది కొంచెం కొంచెం వీడియోని అయితే తీసినట్టు. ఎందుకో ప్రాపర్స్గా ఒకరోజు ఏమేమి చేస్తా అన్నది వీడియోని అయితే తీయలేకపోయినా. నేను ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే సిద్ధుని చూసి నవ్వుతున్నా. సిద్ధు దోశ తింటుండని నవ్వుతున్నా అంతే. చట్నీ బాగుందంటే బాగుంది, గుడికే వచ్చిండు సిద్ధు. బాగుందంటే బాగుందని చెప్పేసి తింటుండు, అందుకని చెప్పేసి ఇక్కడ నవ్వుతున్నా అంతే. ఇక మేమైతే మనిషికి 2 దోశలు అయితే వేసుకొని తిన్నాము. ఇక్కడ మా సారు కూడా ఉన్నాడు, కాకపోతే కనిపించాడు అంతే. మీరు ఇక్కడ ఏంటంటే నా పని అయితే అయిపోయింది. నేను ఇక్కడ స్నానం చేసి నేనేమో మాట్లాడిన వాస్తవానికి, కాకపోతే నా వెనకాల వాయిస్ చాలా అంటే చాలా వచ్చేసరికి మళ్ళీ ఏంటంటే నేను వాయిస్ రికార్డింగ్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. చాలామంది అడుగుతారు హోమ్ టూర్ చేయండి అక్క, హోమ్ టూర్ చేయండి. మీరు కొత్తగా షిఫ్ట్ అయిపోయారు కదా, హోమ్ టూర్ చేయండి అని ఒకరు అంటారు. ఇంకొకరు అంటే ఇంకా కొంతమంది ఏమని అడుగుతారు అంటే మీ హోమ్ హౌజా అని అడుగుతారు. మా హోమ్ హౌస్ అయితే కాదు, ఇది రెంట్ హౌజే. ప్రస్తుతానికి మాకు ఇక్కడ హోమ్ హౌస్ లేదు, మా ఊర్లో ఉంది. చిన్నదైనా పూరి గుడిసైనా చిన్నిళ్ళైనా హోమ్ హౌస్ ఉంటేనే బాగుంటుంది. కాకపోతే మనకి ఇక్కడ లేదు, మా ఊర్లోనే ఉంది చిన్నిల్లు. ఇక్కడ సిద్ధు అన్నం తింటుండు పెరుగుతోని, అదొక చిన్న క్లిప్పు. అంటే సిద్ధుకు నాకు కాంబినేషన్లో ఏం జరిగినాయి నేను ఒక చిన్న వీడియో తీసిన అంతే. నేను ఇక్కడ చాలాసేపు ఏమో మాట్లాడిన వాస్తవానికి, కానీ నాకు గుర్తుకులేదు. మళ్ళీ అంతా తీసేసి మళ్ళీ వాయిస్ రికార్డింగ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సిద్ధు గురించి అక్షయ్ గురించి చెప్తున్నా. అక్షయ్ ఏంటంటే చిన్నానికి మస్తు కోపం తెచ్చుకుంటుంది. రిమోట్ కోసము చాలామంది కలవడుతుర్రు. చాలామంది అంటే ఎవరు ఇంట్లో ఉన్నదే 3, ఒక్క ఛానల్ అయితే పెట్టుకొని చూస్తలేరు అన్నట్టు. వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి అన్ని రకాలుగా ఛానల్ కావాలి. ఒకరికేమో ఖుషి టీవీ కావాలి, ఒకరికేమో పాటలు కావాలి, ఇంకొకరికి సినిమా కావాలి. నేను ఏమన్నా 3 టీవీలు పెట్టి నాలో 3కి 3 ఛానల్ పెట్టా. అందుకని చెప్పేసి ఏంటంటే రిమోట్ నేనే తీసుకుంటున్నా, వాళ్ళకి ఇస్తలేను. నేను పెట్టిన ఛానల్ చూడాలని చెప్పేసి కొట్టుకున్న దానికంటే ఇది బెటర్ కదా అని నాకు అనిపిస్తుంది. ఎప్పుడు రిమోట్ కోసమే కొట్టుకుంటారు. నేను కొత్త రిమోట్ తెచ్చిన, మళ్ళీ పలగొడితే మా ఇంట్లో అతి ఎక్కువ కొనేది ఏమైనా ఉందంటే అది రిమోటే. నెలకు 2 అయితే 1 అవుతుంది కన్ఫామ్గా. వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు లేకపోయినా అనుకో నేను ఏం చేయను. ఇక్కడైతే పని మొత్తం అయిపోయింది. అల్లం ఎల్లిగడ్డని అయితే నూరుకున్నా. అల్లం ఎల్లిగడ్డ లేదు, నేనైతే అది 1/2 కేజీ ఇది 1/2 కేజీ అయితే రుబ్బుకొని అయితే మంచిగా పొట్ట తీసుకొని మిక్సీ పట్టుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నా. ఇదైతే ఈ రోజుది పొద్దున్న వీడియో, అది నిన్నటిది. ఇదేమో ఈ వారిది, అదేది మిక్సీ చేసి అయితే పెట్టేసిన. ఈరోజు ఏంటంటే తోటకూర వండుతున్నా. తోటకూర మంచిగా చిన్న కట్ చేసుకున్నా. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, కొంచెం ఎల్లిగడ్డ, 2 పాల నూనె పోసుకొని, జీలకర్ర, ఆవాలు, ఎల్లిగడ్డ పోపు వేసుకొని, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా వేసుకొని, అవి కొంచెం ఉడికినాక ఉప్పు పసుపు వేసుకొని అయితే నేను అందులోకి తోటకూర మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది మంచిగా నీట్గా కడుక్కొని మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని అయితే ఇక మంచిగా కడిగేస్తున్నా. మాకైతే తోటకూర అంటే చాలా ఇష్టము. మా సార్ అంతగా అంటే మా వారు అంతగానో ఇష్టపడరు, కానీ మేమైతే తింటాము, పిల్లలు కూడా తింటారు. ఇక్కడనైతే తోటకూరని అయితే వండేస్తున్నా. ఈరోజు సోమవారం కదా, కొంచెం తొందరగా పనులు అయిపోయినాయి. పొద్దున్నే లేచిన 5కే. నాకు ఇక్కడికి వచ్చిన కారణం బాగా నచ్చింది ఏంటంటే పొద్దున్నే సుప్రభాతం వినడము నాకు చాలా ఇష్టము.
కౌశల్య సుప్రభ అన్నది ఒకటి సుప్రభాతం ఉంటుంది కదా, అదైతే నాకు చాలా ఇష్టము. పొద్దున్నే ఇంటే మంచిగా అనిపిస్తుంది నాకు. అది పెట్టడంతోనే సడన్గా మేలుకొస్తుంది నాకైతే. ఇక లేస్తా కానీ పని లేనప్పుడైతే లేవను, పని ఉన్నప్పుడైతే కొంచెం పొద్దున్న లేస్తాను. ఈరోజు సోమవారం కదా, ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా లేచిన. కానీ అయితే తోటకూర కంప్లీట్ అయింది. ప్లీజ్ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.